హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో చామంతి మొక్కల గురించి అండి. ఇవన్నీ కూడా నావి లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలు. ఇప్పుడు జూన్ మంత్ అయితే వచ్చింది కదండి. జూన్ మంత్ వచ్చిందంటేనే చామంతి మొక్కలకు గ్రోత్ స్టేజ్ స్టార్ట్ అయినట్టే. జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు వీటికి గ్రోత్ స్టేజు. సో ఇప్పుడు మనం గ్రోత్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ మొక్కలన్నిటినీ కూడా రీపాటింగ్ చేసుకోవడం, లేదంటే కొమ్మల్ని నాటుకోవడం, మన దగ్గర లేని కలెక్షన్ ఏదైనా ఉంటే తెచ్చుకోవడం, ఇది సీజన్ అండి. సో ఈరోజు వీడియో ఏంటంటే చామంతి మొక్కల గురించి. ఈ మొక్కలన్నీ కూడా సమ్మర్ సీజన్ రాగానే మనము వీటినైతే షేడ్ ప్లేస్కి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. నాకైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మాకైతే గ్రేప్ ప్లాంట్ ఉంటుందండి, దాని కిందే ఈ మొక్కలన్నీ కూడా ఉంటాయి. రైనీ సీజన్లో కూడా గ్రేప్ ప్లాంట్ కిందే ఈ మొక్కలైతే ఉంటాయండి. సమ్మర్ సీజన్లో అయితే నేను గ్రేప్ ప్లాంట్ని ప్రూనింగ్ చేయను కాబట్టి మొత్తం కూడా కింద నీడ ఉంటుందండి. నీడ ప్లేస్లో ఈ చామంతి మొక్కలు అయితే ఉంటాయి. మనకి రైనీ సీజన్ రాగానే గ్రేప్ ప్లాంట్ మొత్తం కూడా ప్రూనింగ్ చేసేస్తానండి. ప్రూనింగ్ చేయడం వల్ల చామంతులకు కూడా ఎండ చక్కగా తగులుతుందన్నమాట. సమ్మర్ సీజన్ రాగానే మనకి ఎండ వేడి వల్ల చామంతి మొక్కలన్నీ కూడా చనిపోతాయండి. ఇవైతే చాలా సెన్సిటివ్ ప్లాంట్. అలా చనిపోకుండా ఉండాలంటే పెద్ద మొక్కల నీడలో కానీ షేడ్ నెట్ కిందనో కానీ పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా నాయి లాస్ట్ ఇయర్ ప్లాంటేనండి, చక్కగా అయితే బతికాయి. ఇప్పుడు వీటిని రీపాటింగ్ చేసుకోవాలండి. రీపాటింగ్ చేయడానికైతే ఇప్పుడు కరెక్ట్ టైం అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనము ఈ టైంలో జూన్, జూలైలో రీపాటింగ్ చేసుకున్నాం కదా, అప్పటి నుండి 1 ఇయర్ అయిపోయింది. సో ఈ మొక్కలకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం ఇచ్చే వాటర్ ద్వారానో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొత్త సాయిల్ మిక్స్ కలుపుకొని పెట్టుకుంటే వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అంది చక్కగా గ్రో అయ్యి సీజన్ టైంకి పూలు బాగా పూస్తాయి. ఈ చామంతులకి ఎండాకాలం అయితే నీడలో పెట్టి కాపాడుకోవచ్చు, కానీ వర్షాకాలంలో అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయండి ఎక్కువ వర్షాల వల్ల. ఇక్కడ చూడండి మొక్కలైతే ఎలా చనిపోయాయో. మదర్ ప్లాంట్ మొత్తం కూడా చనిపోయాయండి. నేను దీన్ని తీసి పక్కకు పెట్టడం వల్ల చిన్న చిన్న మొక్కలు అయితే చక్కగా గ్రో అవుతున్నాయి. మదర్ ప్లాంట్లు అయితే 2 మొక్కలు ఉండేయండి, ఆ 2 మొక్కలు కూడా చనిపోయాయి. కింది నుంచి పిలకలు అయితే చక్కగా వచ్చాయి. ఇప్పుడు వీటిని చక్కగా రీపాటింగ్ చేసుకుంటాను. ఈ చామంతి మొక్కల్ని రీపాటింగ్ చేసుకోవడానికైతే మనము గార్డెన్లో వాడిన రెడ్ సాయిలేనండి, అంటే కొత్తదైతే ఏం కాదు. సమ్మర్ రాగానే మట్టి అంతా, అంటే చనిపోయిన మొక్కలన్నీ తీసేసి మట్టి ఎండబెట్టుకుంటూ ఉంటాం కదా, చక్కగా ఎండాకాలంలో మట్టి అయితే ఎండబెట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా, 50% అయితే రెడ్ సాయిల్ తీసుకున్నానండి. ఇంకా మట్టి బంకలాగా ఉండకుండా, బిగుసుకొని ఉండకుండా ఇసుక కానీ రైస్ ఇసుక కానీ ఏది ఉన్నా కూడా కలుపుకోవచ్చు. లేదంటే 2 ఉన్నా రెండింటిని కలిపి 25% అయితే వేయండి. మీ దగ్గర 2 లేదు, ఏదో ఒకటి ఉంది అనుకుంటే ఆ ఒకటి 25% అయితే వేయండి. ఇలా వేయడం వల్ల మట్టి పొడి పొడిగా తయారవుతుంది. దీని తర్వాత అయితే వేపపిండి అండి 1 కప్పు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మట్టి నుండి వచ్చే ఏ పెస్ట్ అయినా కంట్రోల్ చేస్తుంది. ఇందులో 25% అయితే కంపోస్ట్ అండి, ఏ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు. కౌడంగ్ కానీ, గోట్ మాన్యూర్ కానీ, లేదంటే మనము ఇంట్లోనే కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకున్నా సరే, ఏదైనా సరే 25% అయితే కలుపుకోండి. ఇది వచ్చేసి ట్రైకోడర్మా ఇంకా సూడోమోనాస్ అండి. ఇవన్నీ కూడా మట్టి నుండి వచ్చే పురుగులని, వేర్ల ద్వారా వచ్చే ఫంగస్ని అయితే అరికడుతుంది. ఇవన్నీ వేసి చక్కగా కలుపుకొని సాయిల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని వీటిని అయితే రీపాటింగ్ చేసుకోవాలండి. ఇందులో ఎప్సమ్ సాల్ట్ కూడా వేసానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఎప్సమ్ సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే మనము మొత్తం కూడా రూట్స్తో సహా తీసేసి మనము రీపాటింగ్ చేస్తున్నాం కదా, మొక్కలు అనేది షాక్ అయితే గురవుతాయండి. అవి షాక్ నుంచి కోలుకోవాలి అంటే ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా ఇలాగనైతే అన్నీ కూడా రీపాటింగ్ చేసుకుంటున్నాను. ఈ రీపాటింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ చామంతులకి ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయండి. అవి రాకుండా ఉండడం కోసము వాటర్లో, అంటే 1 లీటర్ వాటర్లో ఒక 1 గ్రామ్ అంతా సాఫ్ ఫంగిసైడ్ అనేది అయితే మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి. ఆ సాఫ్ ఫంగిసైడ్ కలుపుకొని మొక్క మొదట్లో పోసుకుంటే కనుక చక్కగా మొక్క అనేది గ్రో అవుతుందండి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా గ్రో అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగ సాయిల్ అయితే చక్కగా నింపేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు రీపాటింగ్ అయితే చేసుకోండి. ఇదే సాయిల్ మిక్స్లో మనము
కటింగ్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఈజీగా కటింగ్స్ పెట్టుకోవచ్చు. లేదంటే జస్ట్ మనము నార్మల్ మన గార్డెన్ సాయిల్‌లో పెట్టుకున్న కటింగ్స్ ఈజీగా గ్రో అవుతాయండి. ఆ వీడియో అయితే మన ఛానల్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. మనము ఈ చామంతి మొక్కల్ని రీపాటింగ్ చేసుకునే టైంలో అయితే చూస్తున్నారు కదండీ! ఇలాగా ఎండిపోయిన కొమ్మలు, అలాగే ఎండిపోయిన ఆకులన్నీ కూడా చక్కగా తీసేసుకొని రీపాటింగ్ చేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి ఎండిపోయిన ఆకులు ఉండడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి చామంతులకి. ఈ మొక్కకైతే మదర్ ప్లాంట్ అనేది చాలా డిస్టర్బ్ అయిందండి. చుట్టూ ఉండే కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హెల్తీగా ఉన్నాయి. సో, ఈ ఒక్క మొక్క అయితే నేను కటింగ్సే పెడుతున్నానండి. చూస్తున్నారు కదా మొక్కలన్నీ అంటే కొమ్మలన్నీ కూడా చక్కగా ఇలాగా కట్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనము స్టెమ్ కటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మనకి కొమ్మకి నాటు ఉంటుంది కదండీ! ఆ నాటు అనేది మట్టి లోపలికి వెళ్ళే విధంగా గుచ్చాలండి. అప్పుడే ఆ నాటు దగ్గర నుంచి వేర్లైతే వస్తాయండి. అలా కాకుండా మనము కొమ్మలాగా పెట్టామనుకో మనకి వేర్లు అనేవైతే రావండి. మొక్క చనిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకొని స్టెమ్ కటింగ్ పెట్టుకున్నప్పుడు చక్కగా చూసుకొని మొక్క అయితే పెట్టుకోండి. ఈ స్టెమ్ కటింగ్ ఎలా మనం పెట్టుకొని గ్రో చేసుకోవాలనేది అయితే మన ఛానల్లో వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. చూస్తున్నారు కదా చక్కగా మనము అన్నీ కూడా రీపాటింగ్ చేసుకుంటున్నానండి. రీపాటింగ్ చేసుకున్నప్పుడు మొత్తం కూడా ప్రూనింగ్ చేస్తానండి మొక్కని. పెద్ద పెద్దగా ఉంటుంది కదా అండి, జిగ్జాగ్గా పెరుగుతూ ఉంటాయి. సో, మనము మొక్క బుట్ట చామంతిలాగా రావాలి అని అంటే చక్కగా ఇప్పుడు మొత్తం కూడా ప్రూన్ చేసుకోవాలండి. ఈ టైంలో ప్రూన్ చేసుకుంటే కనుక మనకి మొక్క అనేది కరెక్ట్గా పెరుగుతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.